నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుతో వచ్చిన గ్యాప్ ఏకంగా వ్యాపార లావాదేవీల్లోకి వెళ్ళింది. నయానో భయానో తమ వైపు తిప్పుకోవాలి అనుకున్న వైసీపీ అధిష్టానం ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసారని చెబుతున్న నేత సొంత పార్టీలో కొనసాగుతారా లేక జంప్ చేస్తారా? బాలినేని రంగంలోకి దిగే పరిస్థితిని చక్కదిద్దుతారా? అద్దంకిలో మైన్స్ పై జరుగుతున్న రైట్స్ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతున్నాయి? అద్దంకిలో పొలిటికల్ టెన్షన్. కృష్ణ చైతన్య క్వారీలపై రైట్స్ కు కారణమేంటి? బాలినేని జోక్యంతో అంతా సెట్ అవుతుందా? కృష్ణ చైతన్య ఫ్యూచర్ ఏంటి? నాలుగున్నరేళ్లుగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ విధేయుడు అంటూ పేరు తెచ్చుకున్న చైతన్యకి ఇటీవల వరుసగా షాకులపై షాకులు తగులుతున్నాయి. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా ఆయన్ని తప్పించి ఆ స్థానంలో పాణ్యం చిన్న హనుమిరెడ్డిని ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటించింది. దీనిపై కృష్ణ చైతన్య అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలతో సమావేశాలు నిర్వహించారు. అద్దంకిలో తానే పోటీ చేస్తానని అనుచరులకు చెప్పారు. ఆ టైంలో కృష్ణ చైతన్యకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. ప్రత్యేకంగా సమావేశాలు వద్దని హెచ్చరించింది. అయినా హనుమిరెడ్డితో కలిసి పనిచేసేందుకు కృష్ణ చైతన్య విముఖత చూపారు. దీంతో సీన్ ఒక్కసారిగా మారింది. నియోజకవర్గంలో మళ్లీ సర్వే చేయించి ప్రజల మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటే వారికే సీటు కేటాయించాలని కృష్ణ చైతన్య అధిష్టానాన్ని కోరారు. దీనికి అంగీకరించని వైసీపీ అధిష్టానం నూతన ఇన్ఛార్జ్ హనుమిరెడ్డితో కలిసి పనిచేయాల్సిందేనని తెగేసి చెప్పింది. దీంతో బాచిన వర్గం వైసీపీ అధిష్టానంపై తిరుగుబావుట ఎగరవేసింది. వైసీపీ కీలక పదవిలో ఉన్న అట్లా చిన్న వెంకటరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటితో కలిసి తన మద్దతు తెలిపారు. అట్లా చిన్న వెంకటరెడ్డితో పాటు కొంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అట్లా వెంకటరెడ్డి వర్గం టీడీపీకి టచ్లోకి వెళ్లడం అద్దంకిలో వైసీపీకి షాక్ అని చెప్పొచ్చు. దీంతో ఎలాగైనా కృష్ణ చైతన్యను తమ బాటలోకి తెచ్చుకోవాలని వైసీపీ అధిష్టానం భావించింది. కృష్ణ చైతన్య టీడీపీకి టచ్లోకి వెళ్లారని, ఆ పార్టీలో చేరి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. వస్తున్న ప్రచారాల నేపథ్యంలో బల్లికొరవ మండలం మల్లాయపాలెంలో కృష్ణ చైతన్యకు చెందిన ఆర్నా స్టోన్స్ గ్రానైట్ క్వారీలో మైనింగ్ శాఖ తనిఖీలు చేయడం కలకలం రేపింది. ఇక్కడ అధికారులు వ్యవహరించిన తీరుతో ఆందోళన చెందుతున్నారు కృష్ణ చైతన్య. ఇన్నాళ్లు జరగని రైట్స్ ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణ చైతన్య వర్గీయుల్ని భయపెట్టి బెదిరించి తమ వైపు తిప్పుకునేందుకే తనిఖీల కొరడా తీశారనే అభిప్రాయం బాచిన వర్గంలో వ్యక్తమవుతోంది. బాచిన మద్దతుదారులైన సహకార సొసైటీ ఇన్ఛార్జీలు నూతన ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి మాట వినకపోతే సొసైటీల లావాదేవీలపై విచారణ చేయిస్తామని హెచ్చరిక చేసినట్టు బాచిన వర్గం ఆరోపిస్తోంది. 14 నెలలుగా క్వారీలో కనిపించని తప్పులు ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయంటూ కృష్ణ చైతన్య మద్దతుదారులు నిలదీస్తున్నారు. తనిఖీల పేరుతో వ్యాపారాల్ని దెబ్బతీసి బాచిన కృష్ణ చైతన్య వర్గాన్ని దారికి తెచ్చుకోవాలని నూతన ఇన్ఛార్జ్ కుట్ర పన్నుతున్నారని బాచిన వర్గం ఆరోపిస్తోంది. కృష్ణ చైతన్యకు సంబంధించిన గ్రానైట్ క్వారీలపై దాడుల తర్వాత క్వారీలో ఎలాంటి అక్రమాలు జరిగాయో అధికారులు చెప్పలేదు. ప్రస్తుతానికి రాళ్లు తవ్వడానికి వీల్లేదంటూ క్వారీకి నోటీసులు అంటించారు. జరుగుతున్న పరిణామాలపై బాచిన చైతన్య వైసీపీ కీలక నేతలైన బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి తన గోడు వెలిబుచ్చారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండా మోసిన తమ కుటుంబాన్ని రాజకీయాల కోసం ఎవరికోసమో పక్కన పెట్టడం బాగాలేదంటూ బాలినేని వద్ద కృష్ణ చైతన్య ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. అద్దంకి పరిస్థితుల్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని బాచినకు బాలినేని చెప్పినట్టు సమాచారం. తొలుత వైవి సుబ్బారెడ్డి వర్గంగా ఉన్న బాచిన కృష్ణ చైతన్య బాలినేని వర్గంలోకి వచ్చారు. కొన్ని నెలలుగా ఆయనకి వైవీతో మాటలు లేవు. బాలినేనికి వైవీకి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోర్ ఎఫెక్ట్ కృష్ణ చైతన్యపై పడిందన్న చర్చ అద్దంకిలో జోరుగా జరుగుతోంది. వైవి సుబ్బారెడ్డి అదను చూసి తనపై కక్ష సాధింపుకు దిగారంటూ కృష్ణ చైతన్య వర్గం ఆరోపిస్తోంది. బాలినేనితో భేటీ అనంతరం చైతన్య వైవి సుబ్బారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రస్తుతం తనకి పార్టీ మారే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నుంచి స్పష్టమైన హామీ రాకపోతే దర్శి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు బాచిన వర్గం పావులు కదుపుతున్నట్టు సమాచారం. టీడీపీలో వర్కౌట్ కాకపోతే కాంగ్రెస్ నుంచి అద్దంకి బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు టాక్. కృష్ణ చైతన్య ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వైసీపీకి అది గండంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే బాచినను కూల్ చేసేందుకు వైసీపీ యత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం. వైసీపీలో ఆయన ఉంటే అద్దంకిలో తమ జెండా ఎగరేసే అవకాశాలున్నాయని వైసీపీ ఆలోచిస్తోంది.
ఇప్పుడు బాచిన ఏం చేయబోతున్నారన్న దానిపైనే అద్దంకిలో రిజల్ట్స్ ని డిసైడ్ చేయొచ్చన్న ప్రచారం సాగుతోంది. అద్దంకి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవిని కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టి చివరికి సక్సెస్ కాలేకపోయిన జగన్ బాచిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? గొట్టిపాటితో చట్టాపట్టాలు వేసుకుంటున్న కృష్ణ చైతన్య పార్టీ మారే అవకాశం ఉందా లేదా అనేది త్వరలోనే తేలనుంది.